హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మీలో ఎవరైనా లాస్ట్ 1.5 ఇయర్లోని ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే రీసెంట్గా వినే ఉంటారు కదా ఇష్యూ. వీడియోకాన్ వాళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ జీరో చేసింది. జెట్ ఎయిర్వేస్ కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ ఆల్మోస్ట్ జీరో చేసిందని చెప్పి వినే ఉంటారు కదా. బేసికలీ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ రెండు కంపెనీలు జంక్ కంపెనీస్, అందుకని వాళ్ళ షేర్ హోల్డర్స్ వెల్త్ డిస్ట్రాయ్ చేసాయి. వేరేస్ మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీలు చాలా మంచి కంపెనీలు, ఇవి మన ఫ్యూచర్లో చాలా మంచి ఆస్తి క్రియేట్ చేస్తే కానీ మన వెల్త్ని డిస్ట్రాయ్ చేయవు అని చెప్పి మీరు పర్సెప్షన్ ఉన్నట్టయితే మీకు ఒక సీక్రెట్ చెప్తాను. జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఒక టైంలో 1300 రూపీస్లో ఉండేది. వీడియోకాన్ స్టాక్ ఒక టైంలో 700 రూపీస్ పైన ట్రేడ్ అవుతుండేది. అండ్ ఇప్పుడు ఎలాగైతే మనం మంచి కంపెనీస్ అని చెప్పి వేరే అదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక టైంలో ఈ రెండు కంపెనీలు కూడా అలాంటి డిమాండే ఉండేది. చాలామంది ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ వెనకాల పరిగెత్తి ఈ స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేసేవారనమాట. అంత డిమాండ్ ఉండేది. అలాంటి కంపెనీలు ఇప్పుడు వాళ్ళ షేర్ హోల్డర్స్ వెల్త్ని కంప్లీట్గా జీరో చేసి అండ్ డిస్ట్రాయ్ చేసి, సో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కూడా ఇదే డైరెక్షన్లో నడుస్తుంది అనుకోండి, మనం ముందుగా తెలుసుకోవడానికి అవుతుందా అంటే ఎస్, తెలుసుకోవడానికి అవుతుంది. అలా తెలుసుకోవడానికి మనకి కొన్ని రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్ ఏంటి? ఆ రేషియోస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈ రేషియోస్ని ట్రాక్ చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసే ముందే కాదు, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్టయితే మనం ముందుగానే జాగ్రత్త పడి ఎగ్జిట్ అవ్వడానికైతే మనకి ఈ రేషియోస్ చాలా అలర్ట్ అంటే ఇండికేటర్స్ కింద ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ రేషియోస్ నేను థియరిటికల్లీ నేర్పిస్తాను అండ్ అలాగే ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని తీసుకుని ఆ బ్యాలెన్స్ షీట్లోంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో కూడా మీకు ఈరోజు వీడియోలో నేర్పిస్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఇది మన ఛానల్లో రన్ చేసిన ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకోని సిరీస్లోని 10th పార్ట్. ఆల్రెడీ 9 పార్ట్స్ని అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడనట్టయితే ఎంటైర్ ప్లేలిస్ట్ని వీడియో ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు యాక్చువల్లీ పెయిడ్ కోర్సులో కూడా దొరకని చాలా క్వాలిటీ కంటెంట్ అయితే ఈ సిరీస్లో ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ ఈ కంప్లీట్ సిరీస్లో నా ఫేవరెట్ పార్ట్స్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3. పార్ట్ 2లోని మేనేజ్మెంట్ అనాలిసిస్, పార్ట్ 3లోని ఇండస్ట్రీ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో చాలా డీపర్గా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించాను. ఒకవేళ ఆ పార్ట్స్ని చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకునే సిరీస్లోని 10th పార్ట్ వీడియో. మన ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్ అందరికీ ఐ నీడ్ టు అపాలజైజ్. ఎందుకంటే ఈ సిరీస్ని కంప్లీట్ చేయడంలో డిలే అవుతుంది. నేను ఈ సిరీస్లోని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మీ అందరికీ తెలుసు మధ్యలోని ఐపీఓస్ వస్తున్నాయి అండ్ అలాగే వేరే ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైతే అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయో, అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఆ స్టాక్స్ వీడియోలు కానీ ఆ సెక్టర్ వీడియోస్ కానీ మీరు పిఎస్యూ బ్యాంక్స్ థీమ్ వీడియో చూసుంటారు, లేకపోతే ప్రాజ్ వీడియో చూసుంటారు. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే మంచి ఆపర్చునిటీ కదా, ఇప్పుడు చెప్పకపోతే ఆపర్చునిటీ మన వాళ్ళు మిస్ అవుతారేమో అని చెప్పి అప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు తెలుసు మన ఛానల్లో ఐపీఓ వీడియో అంటే వాళ్ళు ఇన్వెస్టర్ మీట్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాంట్లో ఇచ్చిన ప్రెజెంటేషన్ చదివాము. సో మేము యాక్చువల్లీ దానికన్నా కొంచెం డీపర్గా డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అండ్ దాని గురించి వర్క్ చేయాలంటే చాలా టైం కూడా పడుతుంది. దీనివల్ల ఈ సిరీస్ కొంచెం డిలే అవుతుంది. బట్ స్టిల్ వీల్ ట్రై టు ఫినిష్ అవర్ బెస్ట్. బట్ కానీ నాకు కంప్లీట్ చేయడం కన్నా బెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో అందు గురించి అని చెప్పి ఏదో కంగారుగా చిన్న చిన్న ముక్కలు అప్లోడ్ చేసేయకుండా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అండ్ తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐఎమ్ రియలీ సారీ అగైన్, ఎందుకంటే డిలే అవుతుంది. తొందరగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు వీడియోలో నేను మీకు సాల్వెన్సీ రేషియోస్గా పిలబడే 4 రేషియోస్ నేర్పిస్తాను. ఒకటి డెట్ టు ఈక్విటీ రేషియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రేషియో. నేను క్లోజ్గా ట్రాక్ చేసే రేషియో. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కానీ వారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను క్లోజ్గా ట్రాక్ చేసే రేషియో ఇది. సెకండ్ డెట్ టు అసెట్ రేషియో, దీన్ని డెట్ రేషియో అని కూడా పిలుస్తారు. థర్డ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రేషియో. ఈ రేషియో గురించి కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో, ఇది ఏంటంటే కంప్లీట్ ఆ కంపెనీ యొక్క డెట్ సర్వీస్ పొటెన్షియల్ ఎంత ఉన్నది అన్నది మనకి ఈ రేషియో చెప్తుంది అనమాట. ఈ 4 రేషియోస్ గురించి మీకు కొంచెం డీటెయిల్గా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను మీకు ఈ సాల్వెన్సీ రేషియోలో మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో అండ్ నేను క్లోజ్గా ట్రాక్ చేసే రేషియో అయినా డెట్ టు ఈక్విటీ రేషియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు ఒక థియరిటికల్లీ ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను అండ్ అలాగే ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీని కూడా తీసుకుని ఆ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మీకు ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. అండ్ అలాగే స్క్రీనర్లోనే మనం ఎలా ట్రాక్ చేయొచ్చు ఈజీగా, అది కూడా నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఫార్ములా మనం చూసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క టోటల్ డెట్ని మనం టోటల్ ఈక్విటీతో డివైడ్ చేస్తే మనకి డెట్ టు ఈక్విటీ రేషియో వస్తుంది అన్నమాట. నవ్వు ఈ టోటల్ ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ ఒకవేళ ఆ కంపెనీ ప్రిఫర్డ్ ఈక్విటీ ఏమైనా ఇష్యూ చేసినట్టయితే ఆ ప్రిఫర్డ్ ఈక్విటీ, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఈక్విటీ వస్తుంది. అండ్ నేను మీకు ఈ సిరీస్ బ్యాలెన్స్ షీట్ వీడియోలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎలా చూడాలి, డెట్ ని ఎలా చూడాలని నేర్పించాను కదా. ఒకవేళ గుర్తులేనట్టయితే కంగారు పడకండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను.
చూపించాను. అదే టోటల్ డెట్ విషయంకి వచ్చినట్టయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది షార్ట్ టర్మ్ డెట్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్. ఇప్పుడు నేను మీకు థియరిటికల్లీ ఏదైనా కంపెనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. అండ్ అలాగే ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు లైవ్ లో కూడా నేర్పిస్తాను ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు. నా టోటల్ ఈక్విటీ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ ప్రిఫర్డ్ ఈక్విటీ కదా. లెట్స్ సే ఈ కంపెనీ ఒక ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 crores అయినట్టయితే వీళ్ళ దగ్గర రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూపంలో 4 crores ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ప్రిఫర్డ్ ఈక్విటీ ఏం ఇష్యూ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ ఎంత అవుతుంది, 6 crores అవుతుంది కదా. నవ్వు ఈ కంపెనీ యొక్క టోటల్ డెట్ ని చూద్దాం. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో షార్ట్ టర్మ్ డెట్ 2 crores ఉన్నట్టయితే లాంగ్ టర్మ్ డెట్ 1 crore ఉన్నది, అంటే టోటల్ డెట్ ఎంత అవుతుంది, 3 crores అవుతుంది కదా. నవ్వు ఈ టోటల్ డెట్ ని టోటల్ ఈక్విటీతో డివైడ్ చేద్దాం. అంటే 3 crores డివైడెడ్ బై 6 crores చేసినట్టయితే మనకి డెట్ టు ఈక్విటీ రేషియో 0.5 వస్తుంది అన్నమాట. అండ్ ఈ రేషియో మనకి ఏం చెప్తుందంటే ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో హెల్దీగా ఉన్నదని చెప్తుంది. నవ్వు ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉంటే కంపెనీ హెల్దీగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ 1 ఉన్నది అనుకోండి, దెన్ ఆ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో హెల్దీగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. నవ్వు మనం ఈ డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ 1 ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు అలా ఏం కాదు, కొన్ని కంపెనీలు మోర్ దాన్ 1 ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కానీ అటువంటి కంపెనీస్ లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఎందుకు అంత ఎక్కువగా ఉన్నది అండ్ ఈ డెట్ ని వీళ్ళు రెడ్యూస్ చేద్దాం అనుకున్నారా లేదా కూడా మనం కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అలా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఆ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో జస్టిఫైబుల్ అనిపించినప్పుడే మీరు అటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఏదైనా కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో కన్సిస్టెంట్ గా పెరిగిపోతుంది అనుకోండి, అంటే 1, 1.5, 2, 3 ఇలా పెరిగిపోతుంది అనుకోండి, దెన్ అలాంటి కంపెనీలోంచి మనం ఎగ్జిట్ అయిపోవడమే బెటర్. అండ్ ఎంత తొందరగా మనం ఎగ్జిట్ అయిపోతే అంత మంచిది. ఎందుకంటే ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏదైనా కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో 2 కన్నా ఎక్కువ ఉన్నది అనుకోండి, అటువంటి కంపెనీని కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే సేఫ్ మనకి. ఇప్పుడు నేను మీకు ఏదైనా కంపెనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టికల్లీ డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. నేను screener.in వెబ్సైట్ ఓపెన్ చేశాను. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో ఏదైనా కంపెనీని ఎలా సెర్చ్ చేయాలో నేర్పించాను కదా. నేను ఇక్కడ టాటా స్టీల్ ని సెర్చ్ చేస్తున్నాను. టాటా స్టీల్ ఒక పేజ్ ఓపెన్ అయింది. నౌ ఇఫ్ ఐ డ్రాగ్ డౌన్ కింద వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే కనబడుతుందో ఫైనాన్షియల్ 21 యాన్యువల్ రిపోర్ట్, దాని మీద క్లిక్ చేస్తున్నాను. వీళ్ళ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అయింది. నేను వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో బ్యాలెన్స్ షీట్ అని సెర్చ్ చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ పేజ్ కి వచ్చాను. కొంచెం జూమ్ చేస్తే మీకు నెంబర్స్ క్లియర్ గా కనబడతాయి. ముందుగా టాటా స్టీల్ ఒక డెట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎవరైతే బ్యాలెన్స్ షీట్ వీడియో చూడలేదు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నవ్ ఈ నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మీకు ఇక్కడ బారోయింగ్స్ అని కనబడుతుంది కదా, ఇది ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్. నవ్ ఈ టాటా స్టీల్ ఒక లాంగ్ టర్మ్ బారోయింగ్ మనకి ఎంత కనబడుతుంది, 27,313 crores. దీన్ని ఎక్సెల్ షీట్ లో ఎంటర్ చేస్తాను. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 27,313 crores. మనం కొంచెం కింద ట్రాక్ చేసాం అనుకోండి, మనకి కరెంట్ లయబిలిటీస్ అని కనబడతాయి. ఈ కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్, అంటే మనం 1 year లోపల క్లియర్ చేయాల్సిన లయబిలిటీస్ ఏవి ఉంటాయో అవన్నీ ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ లో మీకు కనబడతాయి. నవ్ అగైన్ ఇక్కడ బారోయింగ్స్ రోకి వెళ్దాం. ఇక్కడ కరెంట్ బారోయింగ్స్ చూసినట్టయితే మనకి 0 గా కనబడుతుంది. ఇదే మనం అక్కడ ఎక్సెల్ షీట్ లో ఇన్పుట్ చేద్దాం. నవ్ మనం ఈ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ని షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ని యాడ్ చేసాం అనుకోండి, టాటా స్టీల్ యొక్క టోటల్ డెట్ మనకు వచ్చేస్తుంది. టాటా స్టీల్ యొక్క టోటల్ డెట్ 27,313 crores. ఇక్కడ 0 ఉన్నా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించడానికి నేను డైరెక్ట్ గా నెంబర్ తీసుకోలేదు. ఇప్పుడు మనం టాటా స్టీల్ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ వీళ్ళు ప్రిఫర్డ్ ఈక్విటీ అని ఇష్యూ చేసినట్టయితే ఆ 3 నెంబర్స్ ని యాడ్ చేసిన నెంబర్ తీసుకుందాం. నా ఇక్కడ టాటా స్టీల్ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ మనకు కనబడుతుంది కదా, అండ్ వీళ్ళు హైబ్రిడ్ ప్రిఫరెన్షియల్ సెక్యూరిటీస్ ఇష్యూ చేశారు, అది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీకు అదర్ ఈక్విటీ అని కనబడుతుంది కదా, ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కాలం అన్నమాట. నవ్వు ఈ మూడింటిని యాడ్ చేసి వీళ్ళు టోటల్ ఈక్విటీ నెంబర్ ఇచ్చారు, అది 91,267 crores. 91,267 crores. మనకి ఇప్పుడు టాటా స్టీల్ ఒక టోటల్ డెట్ దొరికింది అండ్ అలాగే టోటల్ ఈక్విటీ దొరికింది కదా. ఇప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. వీళ్ళ టోటల్ డెట్ ని టోటల్ ఈక్విటీతో డివైడ్ చేస్తే మనకి డెట్ టు ఈక్విటీ రేషియో వస్తుంది 0.299 వస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తే మనకి 0.3 వస్తుంది. టాటా స్టీల్ ఒక డెట్ టు ఈక్విటీ రేషియో. టిజోరీ ఫైనాన్స్ ఓపెన్ చేశాను. లెట్ మీ సెర్చ్ ఫర్ టాటా స్టీల్. ఫైనాన్షియల్స్ మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ రేషియోస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు డెట్ టు ఈక్విటీ రేషియో రో కనబడుతుంది కదా. ఫైనాన్షియల్ 21 కి వెళ్ళినట్టయితే 0.31 అంటే పర్ఫెక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన సిమిలర్ నెంబర్ వస్తుంది కదా. 0.3 మ్యాచ్ అయింది. నవ్వు ఈ డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ 1 ఉంటే బెటర్ అని చెప్పాను కదా. దీనికి మనం లెండింగ్ బిజినెసెస్ చేసే లైక్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిఎల్ కానీ మనం ఎక్సెప్షన్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అప్పులు ఇవ్వడం కదా. సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఆల్వేస్ డెట్ ఈక్విటీ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో కూడా 1 కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో లెండింగ్ బిజినెస్ చేసే కంపెనీలు పక్కన పెట్టి మిగిలిన కంపెనీస్ కి బెంచ్ మార్క్ మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఉంటాయి, లైక్ పవర్ సెక్టర్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ లేదా ఇన్ఫ్రా సెక్టర్ కానీ. ఈ సెక్టర్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీలో ఒక డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ 3 సెక్టర్ లోని పవర్ సెక్టర్ లో రెగ్యులర్ గా క్యాష్ ఫ్లోస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళ డెట్ ని సర్వ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది కంపేర్ టు రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రా సెక్టర్స్. మన నెక్స్ట్ రేషియో చూసే ముందు ఒక స్మాల్ రిమైండర్. నేను ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు ఈ సాల్వెన్సీ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైతే ఎఫర్ట్ పెట్టానో ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని
అయినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీకు మన మనీ పర్స్ ఛానల్ ద్వారా ఏదైనా వాల్యూ యాడ్ అయింది అనిపించినట్టయితే మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో, ఉన్నప్పుడు అడగట్లేదు, లేని పక్షంలో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేని పక్షంలో ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే ఛానల్ ఒక రెఫర్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్స్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీరు ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ ఛానల్ రెఫర్ లింక్ ద్వారా కానీ లేకపోతే కంపెనీ యొక్క వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్లో డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ సాల్వెన్సీ రేషియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో డెట్ టు అసెట్ రేషియో, దీన్ని డెట్ రేషియో అని కూడా పిలుస్తారు. ఈ డెట్ టు అసెట్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఏదైనా కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఈ టోటల్ అసెట్స్లోని ఎంతవరకు డెట్ ఫైనాన్సింగ్ జరిగింది అన్నది మనకు చెప్తుంది అన్నమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లెట్స్ సే మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉన్నది, ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ ₹1,00,00,000 అనుకోండి. మీరు ఇంకొక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, దాని గురించి ఈ ప్రెసెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో దీన్ని తనఖా పెట్టారు, తనఖా పెట్టి మీరు 50 లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి. అప్పుడు మీ అసెట్ ఎంత, ఫస్ట్ ప్రాపర్టీ ఒక అసెట్ వాల్యూ ఎంత ₹1,00,00,000 కదా. నౌ ఈ అసెట్ని పెట్టి మీరు 50 లక్షలు అప్పు తీసుకున్నారంటే మీది ఏదైతే అసెట్ ఎంతవరకు ఫైనాన్సింగ్ అయినట్టు 50% ఫైనాన్సింగ్ అయినట్టు కదా. సో అదే మనకి ఈ కంపెనీ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్లోని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అసెట్స్ డెట్ ఫైనాన్సింగ్ జరిగిందన్నది మనకి డెట్ టు అసెట్ రేషియో చెప్తుంది అన్నమాట. నౌ ఈ డెట్ టు అసెట్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఈ డెట్ టు అసెట్ రేషియో ఫార్ములా మనం చూసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క టోటల్ డెట్ని టోటల్ అసెట్తో డివైడ్ చేస్తే మనకి డెట్ టు అసెట్ రేషియో వస్తుంది. థియరిటికల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, టోటల్ డెట్ అంటే షార్ట్ టర్మ్ డెట్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ కలిపితే మనకి టోటల్ డెట్ వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకున్న కంపెనీని తీసుకుందాం. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో షార్ట్ టర్మ్ డెట్ 2 crores అండ్ లాంగ్ టర్మ్ డెట్ 1 crore ఉన్నది. సో టోటల్ డెట్ 3 crores. నవ్వు ఈ కంపెనీ దగ్గర టోటల్ అసెట్స్ ఒక 10 crores ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనం డెట్ టు అసెట్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 3 crores ని 10 crores డివైడ్ చేస్తే మనకి ఈ కంపెనీ యొక్క డెట్ టు అసెట్ రేషియో వస్తుంది. ఈ కంపెనీ యొక్క డెట్ టు అసెట్ రేషియో చూసినట్టయితే 0.3. నవ్వు మనం ఏదైనా కంపెనీ యొక్క డెట్ టు అసెట్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క డెట్ టు అసెట్ రేషియో లెస్ దాన్ 0.5 ఉన్నట్టయితే హెల్దీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అదే అంతకన్నా ఎక్కువ ఉన్నది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 1 ఉన్నది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ అమ్మినా కూడా వాళ్ళు టోటల్ లయబిలిటీస్ ని క్లియర్ చేయలేరని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆల్వేస్ డెట్ టు అసెట్ రేషియో 0.5 కన్నా తక్కువగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే సేఫ్. ఈ సాల్వెన్సీ రేషియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మనకి ఏం చెప్తుందంటే ఏదైనా కంపెనీ ప్రాఫిట్ ఎంతైతే సంపాదిస్తుందో ఈ ప్రాఫిట్ నుంచి వాళ్ళు ఏవైతే అప్పులు తీసుకున్నారో అప్పులకి వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఎవ్రీ ఇయర్, వీళ్ళు ఎంతవరకు ఇంట్రెస్ట్ పే చేయగలరా లేదా అన్నది మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చెప్తుంది అనమాట. నా లెట్స్ ఏదైనా కంపెనీ తీసుకున్న అప్పుకి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయకుండా డిఫాల్ట్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది, మార్కెట్లో చాలా గోల్ అయిపోతుంది అండ్ ఆ కంపెనీకి ఫ్రెష్గా క్యాపిటల్ రాదు, అప్పులు రావు, దెన్ ఆ కంపెనీ కొలాప్స్ అయిపోద్ది తొందరలోనే. మనం అలాంటి కేసే జెట్ ఎయిర్వేస్లో కానీ వీడియోకాన్లో కానీ డిహెచ్ఎఫ్ఎల్లో కానీ ఇలాంటి చాలా కంపెనీల్లో చూస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన పర్సనల్ సైడ్ మనం మాట్లాడుకోవాలంటే మీరు ఏదైనా బ్యాంక్ అప్పుకి వెళ్ళారనుకోండి, బ్యాంక్ చేసే పని ఏంటి, ఇదే పని చేస్తుంది. మీరు ఏదైతే అప్పు తీసుకుంటారో అప్పుకి ఇంట్రెస్ట్ పే చేయగలరో లేదో అన్నది మీ శాలరీ స్లిప్లు, మీరు ఏదైతే ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారో ఈ ట్యాక్స్ ఫైలింగ్ ద్వారా అసెస్ చేస్తుంది. మనం అదే పని మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ మీద కూడా చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ రియల్గా వాళ్ళు తీసుకున్న అప్పులకి వాళ్ళు ఇంట్రెస్ట్లు పే చేయగలరా లేదా, ఒకవేళ పే చేయలేని పక్షంలో అంటే షార్ట్ టర్మ్లో పే చేయలేని పక్షంలో డిఫాల్ట్ చేసినట్టయితే ఆ కంపెనీకి పెద్ద ఇష్యూ, అంటే కంపెనీ కొలాప్స్ అయ్యే రేంజ్ వరకు వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడడానికి అవుతుంది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత నెంబర్ ఉంటే మంచిది మనకి సేఫ్, అండ్ ఎంతకన్నా బిలో ఉంటే మనకి రిస్క్, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. నా ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఫార్ములా చూసినట్టయితే ఎబిటా డివైడెడ్ బై యాన్యువల్ ఇంట్రెస్ట్ పేఅవుట్, అంటే ఏదైనా కంపెనీ జనరేట్ చేసిన ఎబిటాని ఆ కంపెనీ పే చేయాల్సిన యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దాంతో డివైడ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వస్తుంది. నవ్వు ఇక్కడ కొంతమంది ఎబిటా బదులు ఎబిట్ మాత్రమే తీసుకుంటారు, బట్ కానీ ఎవరైతే టూ మచ్ కన్సర్వేటివ్ గా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎబిట్ ని తీసుకుంటే బెటర్. బట్ కానీ నేను జనరల్లీ ఎబిటే తీసుకుంటాను, ఎందుకంటే ఈ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ రియల్ ఎక్స్పెన్స్ కాదు కదా, ఓన్లీ బుక్ లోనే చూపిస్తారు, క్యాష్ ఎక్కడికి బయటకి వెళ్ళదు కదా. కంపెనీ యొక్క బుక్స్ లోని డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ క్యాష్ ఉంటుంది. కాబట్టి లెట్స్ సే వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ పే చేయలేని పక్షంలో ఈ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ కోసం తీసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు యూజ్ చేసి ఇంట్రెస్ట్ పే చేయొచ్చు కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఎబిటా అని తీసుకోవడమే. నేను మీకు ఇప్పుడు థియరిటికల్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. మనం ఈ సిరీస్ లో ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా, అదే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకున్నాను. నా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎబిటా తీసుకోవాలి. ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఎబిటా ఎంత కనబడుతుంది, 4 crores కదా, 4 crores. నా మనం ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ పేఅవుట్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉన్నది కదా, ఆ నెంబర్ ని తీసుకోవాలి. ఇక్కడ ఈ
కంపెనీ పే చేసిన ఇంట్రెస్ట్ పే అవుట్ అంతా 48 lakhs. నవ్ ఈ 4 crores ని 48 lakhs తో డివైడ్ చేసి మనకి కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వస్తుంది. మనం ఈ థియరిటికల్లీ తీసుకుని ఈ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 8.33 times. ఏదైనా కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మోర్ దాన్ 3 ఉన్నట్టయితే మనం హెల్దీగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అదే ఏదైనా కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో లెస్ దాన్ 2 ఉన్నదనుకోండి, దెన్ అలాంటి కంపెనీలు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ పే అవుట్ చేయాల్సి ఉన్నదో దాని ఫ్యూచర్ లో వాళ్ళు సర్వ్ చేయడం కూడా కష్టం. ఇప్పుడు నేను మీకు స్క్రీనర్ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోని సర్చ్ చేసినట్టయితే వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న దాన్ని బట్టి టాటా స్టీల్ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2.91 times. కాకపోతే మనం ఇందాక నేర్చుకున్నాం ఈ స్క్రీనర్ యొక్క నెంబర్ బట్టి మనం బ్లైండ్ గా వెళ్ళాం. టిజరీలో చూద్దాం. టిజరీలో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత కనబడుతుంది? 6.24. దిస్ షుడ్ బి రైట్. ఎందుకంటే బికాస్ వీళ్ళు చాలా వరకు డెట్ ని క్లియర్ చేశారు కాబట్టి. అండ్ అలాగే వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా కూడా కొంచెం హైయర్ గా ఉన్నది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. సో వీళ్ళ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కొంచెం హైగానే ఉండొచ్చు. సో స్క్రీనర్ లో కనబడుతున్న ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. స్క్రీనర్ లో కనబడుతున్న నెంబర్స్ అన్ని తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ లో మనకి తప్పు నెంబర్లు కనబడుతున్నాయి. నేను స్క్రీనర్ రెగ్యులర్ గా యూస్ చేస్తాను. నేను చాలా ఎక్స్టెన్సివ్ గా యూస్ చేస్తాను. చాలా రేర్ కేసులోనే ఇలా మనకి తప్పు నెంబర్లు చూపిస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వీళ్ళ నెంబర్స్ ఇన్ అరౌండ్ యాక్యురేట్ గానే ఉంటాయి. మన నెక్స్ట్ మాట్లాడకపోయే రేషియో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. ఈ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కంపెనీ ఇంట్రెస్ట్ పే చేసే కెపాసిటీని చెప్తుంది కదా. ఈ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఏదైతే టోటల్ డెట్ని వీళ్ళు సర్వ్ చేయాలో ఆ టోటల్ డెట్ని వీళ్ళు సర్వ్ చేయగలరా లేదా, ఆ కెపాసిటీ ఉన్నదా లేదా అన్నది ఆ కంపెనీది మనకి ఈ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో చెప్తుంది అనమాట. నవ్వు ఈ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. నెక్స్ట్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. ఈ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఫార్ములా చూసినట్టయితే ఏదైనా కంపెనీ జనరేట్ చేసిన ఎబిటాని ఆ కంపెనీ సర్వ్ చేసిన టోటల్ డెట్ ఏదైతే ఉంటుందో దాంతో డివైడ్ చేస్తే మనకి డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో వస్తుంది. నవ్వు ఈ టోటల్ డెట్ సర్వీస్ అంటే ఏంటంటే ఇందాక మనం ఇంట్రెస్ట్ కాంపోనెంట్ చూసాం కదా. కంపెనీలు ఇంట్రెస్ట్ తో పాటు ప్రిన్సిపల్ ని కూడా పే చేయాలి కదా. ఆ ప్రిన్సిపల్ ని కూడా మనం యాడ్ చేసినట్టయితే టోటల్ డెట్ సర్వీస్ వస్తుంది. నవ్వు ఇక్కడ థియరిటికల్లీ ఒక క్యాలిక్యులేషన్ చేద్దాం. మనం ముందు రేషియోలో తీసుకున్న ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నే తీసుకున్నాను. ఇక్కడ ఈ కంపెనీ జనరేట్ చేసిన ఎబిటా ఎంత నేను చూపించే ముందు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ ఒక 10 seconds ఆగుతాను. మీరు కామెంట్ చేస్తారని అనుకున్నాను. ఈ కంపెనీ యొక్క ఎబిటా 4 crores కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ సర్వ్ చేసిన టోటల్ డెట్ 1.48 crores అనుకోండి. అప్పుడు ఈ కంపెనీ యొక్క డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 2.7 అవుతుంది. ఏదైనా కంపెనీ యొక్క డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 1.5 నుంచి 2 మధ్యలో ఉన్నది అనుకోండి, హెల్దీగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే లెస్ దాన్ 1 ఉన్నది అనుకోండి, దెన్ ఆ కంపెనీ రీపే చేయాల్సిన డెట్ ని రీపే చేయలేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాంటి కంపెనీని కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే బెటర్. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం హోంవర్క్. నేను మీకు ఈరోజు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఈ సాల్వెన్సీ రేషియోలో 2 రేషియోస్, ఒకటి డెట్ ఈక్విటీ రేషియో, ఇంకోటి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఈ 2 రేషియోలని యూజ్ చేసుకుని మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ యొక్క డెట్ ఈక్విటీ రేషియో ఏంటి అండ్ అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏంటి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇక్కడ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే కనబడుతున్నాయి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు షేర్ చేసినట్టయితే నేను ఏదైతే వీడియోలో నేర్పిస్తున్నానో దీన్ని థియరిటికల్లీ మాత్రమే కాకుండా మీరు ప్రాక్టికల్లీ కూడా అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్ ఈ సాల్వెన్సీ రేషియోని యూజ్ చేసుకుని మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది రెగ్యులర్గా ట్రాక్ చేయడం అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ మొత్తం సాల్వెన్సీ రేషియోలోని 2 ఇంపార్టెంట్ రేషియోస్ విషయంకి వచ్చినట్టయితే ఒకటి డెట్ ఈక్విటీ రేషియో, ఇంకోటి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఈ 2 రేషియోలు మాత్రం తప్పకుండా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 2 రేషియోలు చాలా చాలా ఇంపార్టెంట్ రేషియోస్. అండ్ అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ ఉన్నాయి. కాకపోతే వీడియో లెంత్ ఇప్పటికే బాగా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ రేషియోస్ని నెక్స్ట్ పార్ట్లో నేను నేర్పిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎక్స్పర్ట్ క్లాస్ స్టాక్ సెలెక్షన్ నేర్చుకున్న సిరీస్లో 10th part వీడియో. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే కంప్లీట్ ప్లేలిస్ట్ ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇంకా ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.